హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది మన కొత్త టీవీ. సో లాస్ట్ టైం వర్షంలో టీవీ కాలిపోయిందని చెప్పేసి ఇది కొత్త బుక్ చేసినాం. టీసీఎల్ కంపెనీ ఫాల్కోన్ టీవీ ఇది. సో ఫస్ట్ బూటింగ్ అనమాట. సో ఆన్ చేయగానే ఇలా బూట్ అవుతుంది. అది బూట్ అయ్యేలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టీవీ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా బూట్ అవ్వలేదు. సో అది బూట్ అయ్యేలోపు ఒకసారి రిమోట్ ఎలా ఉందో చూద్దాము. సో రిమోట్లో వచ్చేసి డెలికేటెడ్ బటన్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ వీటికి అన్నిటికి ఉంది. సో అలాగే పవర్, మ్యూట్, సో వాయిస్ కంట్రోల్ డైరెక్ట్ ఇచ్చారు. సో రిమోట్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది ఇది. సో బ్యాక్ ఎండ్లో బూటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, స్క్రీన్ కంప్లీట్ హోమ్ స్క్రీన్ వచ్చేసింది. ఇక్కడ హోమ్ స్క్రీన్లో చూసినట్టయితే కనుక ఫస్ట్ మనకు వాయిస్ వచ్చి ఉంది, తర్వాత హోమ్, డిస్కవర్, యాప్స్ అని ఉంది. సో అలా నేను ఒకసారి కిందికి డౌన్ చేశాను. సో యాక్చువల్లీ నేను టీవీ వచ్చిన తర్వాత కూడా ఒక 2 days వాడాను. సో దాని తర్వాత ఎలా ఉందని చెప్పి వీడియో ఇద్దామని చేస్తున్నాను. సో టీవీ తీసుకున్న రోజు ఫస్ట్ ఆన్ చేయగానే సో అలా ఫాల్కోన్ అవన్నీ లోడ్ అయిన తర్వాత మనకి ఇట్లా మేక్ యువర్ టీవీ అని చెప్పేసి వచ్చింది. టర్మ్స్ అండ్ సర్వీసెస్ని యాక్సెప్ట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో అక్కడ మనం అగ్రీ అని క్లిక్ చేసేయాలి. దాని తర్వాత మళ్ళీ అడుగుతుంది. సో అక్కడ యూజర్ మాన్యువల్ చెక్ చేసుకొని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. సో మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి. సో నెక్స్ట్ వాయిస్ కంట్రోల్ని ఇవ్వమని చెప్పి అడుగుతుంది. నేను స్కిప్ చేసా. తర్వాత ఆ అకౌంట్ని సైన్ ఇన్ చేసుకోమని చెప్పింది. సైన్ ఇన్ చేసుకుంటున్నాను. సో ఆ టైంలో ఇది లోడ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్కిప్ చేద్దామని ట్రై చేస్తున్నా, కానీ రావట్లేదని చెప్పి మళ్ళీ సైన్ ఇన్ ట్రై చేసి లాగిన్ పేజ్లో ఇప్పుడు నా మెయిల్ ఐడితో నేను లాగిన్ అవుతాను. సో లాగిన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. తర్వాత అది కొంచెం లోడ్ అవుతుంది. సో మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని దాని తగ్గట్టు మనకు అక్కడ క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అని అడుగుతుంది. షాపా, హోమా అని చెప్పి అడుగుతుంది. నేను హోమ్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత కంట్రీ, రీజన్ అడుగుతుంది. తర్వాత నేను ఇండియా అని సెలెక్ట్ చేసిన. సో మళ్ళీ లోడ్ అవుతుంది. సో ఇదంతా కూడా ఫస్ట్ బూటింగ్ సెటప్ అనమాట. సో అయిన తర్వాత యూజర్ అగ్రిమెంట్స్ని యాక్సెప్ట్ చేయబడుతుంది. పక్కన అవన్నీ సెలెక్ట్ చేసుకొని అన్నీ అగ్రీ ఇచ్చుకుంటూ రావాలి. సో అట్లా అది ఓపెన్ చేసి అగ్రీ ఇస్తేనే మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తుంది అనమాట అది. సో తర్వాత అలో అని చెప్పి ఇచ్చేసిన టీవీలో మొత్తం మీద. తర్వాత ఒకసారి రిమోట్ని మళ్ళీ పేర్ చేయమని చెప్తుంది. సో అక్కడ సెంటర్ ఓకే బటన్, సెంటర్లో ఓకే బటన్ అనమాట. తర్వాత కింద హోమ్ బటన్ రెండు కలిపి ప్రెస్ చేయాలి. సో వితిన్ 3 feet డిస్టెన్స్లో ఉండి యాక్సెస్ చేస్తేనే రిమోట్ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట. సో నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు అనేది ఆ రిమోట్ యాక్సెస్ కాలేదు. కింద టీవీ కింద లైట్ బ్లింక్ అవుతుంది. సో అది యాక్సెస్ అనేది అప్పుడు కాలేదు. సో ఈ పేరింగ్ వచ్చేసి బ్లూటూత్ పేరింగ్ అనమాట. ఇది మధ్యలో మాకు అడ్డంగా ఉంది. సో ఇంట్లో చుట్టాలు ఉన్నారు, అందుకని చెప్పి వీళ్ళు అడ్డంగా తిరుగుతూ ఉన్నారు నాకు. సో అప్పుడు ట్రై చేసినా కాలేదని చెప్పేసి కానీ బ్యాగ్ కొట్టే అక్కడ నేను. సో అట్లా వెయిట్ చేస్తున్నాను, ఇంకా కావట్లేదు అది. సో అలాగే నేను వీళ్ళు మాకు ఓకే అడ్డం వస్తుంది. సో ఇది ఈ వీడియో ప్రాసెస్ అంతా కూడా ఇది టీవీ రాగానే వాళ్ళు ఓపెన్ బాక్స్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ టేబుల్ పైన పెట్టి ఇది ఇన్స్టలేషన్ చేస్తున్నాను అనమాట. నా సెల్ఫ్ నేను ఇన్స్టలేషన్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ బూట్ అనమాట. స్క్రీన్ మొత్తం ఇక్కడ ఫస్ట్ బూట్ అయినట్టు. ఇందాక మీరు చూసింది అది నేను వాడిన తర్వాత ఆన్ ఆఫ్ చేసేటప్పుడు మీకు స్టార్టింగ్ ఎలా వస్తుందనేది చూపించాను. సో టోటల్గా హోమ్ స్క్రీన్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ టైం నేను ఓపెన్ చేసేటప్పుడు యూట్యూబ్ కానివ్వండి, లేకుంటే ఏ ఇతర యాప్స్ అయినా సరే ఇలా చాలా టైం తీసుకున్నమాట. ఎందుకంటే అందులో ఓల్డర్ వర్షన్ ఉంటుంది. సో వాటన్నిటిని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్గ్రేడ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా స్క్రీన్ మీద నాకు మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ పైన రైట్, అబోవ్, డౌన్ అని చెప్పేసి మనకు ప్రెస్ ఎలా చేస్తే అలా మూవ్ అవుతుందని చెప్పేసి డైరెక్షన్స్ చూపించింది. సో నేను చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా చూపిస్తుంది. సో అది చెప్పినట్టు నేను మూవ్ చేశాను అనమాట. సో తర్వాత బ్యాక్ వచ్చేసాను. సో ఇప్పుడు మనము ఇక్కడ మీరు హోమ్, తర్వాత డిస్కవర్, పైన యాప్స్ అని చెప్పింది చూడండి. ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి అప్ అండ్ డౌన్ అనమాట, సైడ్స్ ఇవన్నీ కూడా. సో సెంటర్ బటన్ మధ్యలోది. సో ఇప్పుడు నేను డిస్కవర్ నుంచి హోమ్కి వెళ్ళాను. సో కిందికి వచ్చేస్తే డౌన్లోకి వస్తే సెకండ్ రోలో ఫస్ట్ యాప్ అనమాట. సో ఫోకస్ చేస్తున్నది. సో ఇది వచ్చేసి ప్లే స్టోర్. సో మీరు ఓపెన్ చేయగానే మన మొబైల్ ఎలా అయితే యాప్స్ ఉంటాయో సేమ్ యాస్టీస్ కానీ యాప్స్ ఉంటాయి అనమాట. సో అందులోకి వెళ్ళి మనకి యాప్ కావాలో అవి చూసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో ఇందులో ఏం యాప్స్ రాలేదు. అమెజాన్ ప్రైమ్ అవి కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఓన్లీ హాట్స్టార్ ఒకటి వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది. సో రిమైనింగ్ అని కూడా నేను ఇన్స్టాల్ చేసిన యాప్స్ అని ఇందులో. సో ఈ కంప్లీట్ ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ టైం టీవీ ఆన్ చేసినప్పుడు అనమాట ప్రాసెస్ అంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టీవీ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మనం ఉంటే నేను అందులో రిప్లై ఇస్తాను మీకు. తర్వాత ఇందులో చూడాల్సింది సెట్టింగ్స్ ఆప్షన్. సో సెట్టింగ్స్లోకి వెళ్తే పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. ఓన్లీ వైఫై అండ్ అకౌంట్, తర్వాత రిమోట్ ఐర్లో యాక్సెస్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. సో ఓన్లీ వైఫైది నేను వైఫై కనెక్ట్ చేసుకున్నాను. సో పెద్ద సెట్టింగ్స్ అనేది ఏం లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.